మేయర్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ ఎలక్షన్, ఈ విజయం మీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏ రకంగా ఇంపాక్ట్? తప్పకుండా చూపిస్తుందండి. ఈరోజు మీరు చూసినట్టయితే ప్రజలు ఏదైతే ఈ రాంగ్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే అన్ని యూట్యూబ్ ఛానల్ని కొనుక్కుని రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారు, పీపుల్ హ్యావ్ బికమ్ స్మార్టర్. పీపుల్ చాలా స్మార్ట్ అయింది. పీపుల్ కూడా ఈరోజు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు అన్నది వాళ్ళకు కూడా తెలుసు. ఏ లీడర్ స్పెషల్లీ వ్యక్తిగతంగా కూడా ఒక ఇంపాక్ట్. ఈరోజు మీరు నవీన్ యాదవ్ని మేము ఎప్పుడైతే ఎన్నుకున్నామో అండ్ సీఎం గారు ఏ రోజైతే రోడ్ షోకి వచ్చారో ఆ రోజు నుంచే మీరు చూశారు మా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. అందరూ గుండా గుండా అన్నారు కదా, ఈరోజు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఒక లీడర్ అనేసి. బై గెలిచి 25,000 ఓట్లతో ఆయన గెలిచి ఈరోజు ఒక లీడర్ అనిపించుకున్నాడు. అయితే జిహెచ్ఎంసీలో ఈ ఏదైతే అభివృద్ధి, ఏదైతే డెవలప్మెంట్, మేము ఏవైతే ప్రోగ్రామ్స్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నామో అదే మాకు గెలుపునిస్తుంది అనేసి నేను అనుకున్నాను. స్పెషల్లీ ఈ కోర్ అర్బన్ ఏరియా లోపల పీపుల్ కోరుకునేది ఏంటండి? డెవలప్మెంట్, మెయిన్ డెవలప్మెంట్. ఈ లైట్లు వస్తున్నాయా, డ్రైనేజ్ బాగుందా, ఇవి. సో సివిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకుని మా మినిస్టర్ గారితో కానివ్వండి వాళ్ళతో ఇవన్నీ డిస్కస్ చేసుకుని తప్పకుండా ముందుకు వెళ్తాం. రైట్, ఇది మంత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. 3 మంత్రులు ప్రధానంగా పనిచేసిన మంత్రులందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు.